గంధం కూడా పెట్టుకున్నా సైడ్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ సాములు అందరికి. నేను మీ అర్జున్ బ్లాగ్ విహారీ ఏవివి. ఈరోజు మనం రైల్వే స్టేషన్ కి వచ్చినాం, విజయవాడకి వెళ్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, నేను మా ఫ్రెండ్ చందు స్వామి ఇద్దరం. ఇంకా చాలా మంది సాములు ఉన్నారు, వస్తున్నారు. మేమైతే ప్రజెంట్ స్టేషన్ కి వచ్చేసాం. చాలా పొద్దున్నే నాకు తెలిసి 4 ఈ రోజే లేసుంటా నేను. పొద్దున్న లేసి అబ్బా స్నానం చేస్తే వేరే లెవెల్లో ఉంది. మామూలుగా అయితే 5 చేస్తాను, ఎందుకంటే మనకి తెలుసు కదా మన బాడీ పరిస్థితి ఎలా ఉంటుందో. సో చూద్దాం, విజయవాడ కనకదుర్గమ్మ మనం పిలిచింది, త్వరగా పిలిచేసింది ముందుగానే ఇరుముడి కంటే. ఇదిగో మా స్వామి కూడా మాట్లాడతాడు, 2 మాటలు మాట్లాడుతాను. ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చాము. కనకదుర్గమ్మ స్వామి దగ్గరికి వెళ్ళాలని ఆ దేవుడి ఆశీస్సులతో ఈరోజు పిలిచేసరికి నేను నాగరాజు స్వామి ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది వస్తున్నారు. ఇంకా రాలేదు, వస్తున్నారు. 6 గంటలకి 6:30కి ఇంటర్సిటీ ట్రైన్ ఉంది. ఆ ట్రైన్కి వెళ్దామని చెప్పి ఇప్పుడే టికెట్లు అన్ని తీసుకొని బయలుదేరాము. అక్కడికి వెళ్ళి ట్రైన్ ఎక్కాక ట్రైన్లో కలుస్తాం స్వామి. అందరు స్వాములతో కలుస్తాం. అందరి స్వామితో మళ్ళీ మీతో మీ ముందుకు వస్తున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఈ వ్లాగ్ ని మీరందరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓం శక్తి. పొద్దున 6:30కి నెల్లూరు నుంచి ఇంటర్సిటీ ఉంటుంది అనమాట. గూడూరు నుంచి స్టార్ట్ అవుతుంది, అది విజయవాడకి. ఆ ట్రైన్ కి వెళ్ళిపోతున్నాం అనమాట మేము. ఆ ట్రైన్ అయితే మనకి కరెక్ట్ గా 10 కల్లా ఆడ ఉంటుంది. అండ్ చాలా ఫ్రీగా కూడా బాగుంది అనమాట ఆ ట్రైన్ అయితే. మీరు ఒకవేళ విజయవాడకి వెళ్ళేటప్పుడు ఆ ట్రైన్ ని ప్రిఫర్ చేయండి, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, కృష్ణా కెనాల్ చాలా బాగుంది అనమాట. ఫుల్ వాటర్ తో చాలా బాగుండింది. ఇంకోటి ఏంటంటే, మేము ట్రైన్ లో అయితే నామాలు శరణాలు చెప్పుకుంటూ బాగా గురుస్వామి మమ్మల్ని చాలా బాగా జాగ్రత్తగా తీసుకొచ్చింది. అండ్ చూడండి, ఇక్కడ నుంచి గుడి కూడా కనిపిస్తా ఉంటది అనమాట కృష్ణా కెనాల్ నుంచి. చాలా బాగుంటది చూడడానికి. ఆ వ్యూ చాలా బాగుంది అసలు, ఆడ నిలబడుకొని చూస్తూ ఉంటే. కానీ జాగ్రత్తగా చూడండి. అండ్ ఇంకెళ్దాము, వెళ్ళేసి అమ్మవారి దర్శనానికి కూడా మనం బయలుదేరాలి కదా. ఇంకెళ్ళేసి చూద్దాము రండి వీడియోలో. చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్. కనిపిస్తుంది కదా గోపురము, కొండ మొత్తం. ఇంద్రకీలాద్రి మాత్రం చాలా బాగుంటది దూరం నుంచి చూడడానికి. ఆ మధ్యలో ఉంటారు అమ్మవారు. అంటే ఇంద్రకీలాద్రి గర్భంలో, ఇంద్రుడి గర్భంలో అమ్మవారు అనేది ఉంటారన్నమాట. అది ఎప్పుడో ఆయన కోరగా ఇలా జరిగిందని అంటారు కథ స్టోరీ. అది కూడా కనుక్కొని చెప్తాను నెక్స్ట్ వీడియో. వచ్చేసాం విజయవాడ, వెళ్తున్నాం బైక్. చూడు స్వామి, రాజశేఖర్ స్వామి. హాయ్. వచ్చేసాం, వెళ్తున్నాం. ఇంక గుడికి వెళ్ళాలి. జనాలు ఇప్పుడు అయితే అంతగా లేరు, రేపు ఇరుముడప్పుడు ఇంకా ఎక్కువ ఉండొచ్చు. స్టేషన్ లో ఎప్పుడే దిగేసి ఇంకా అటు వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి అటు బయటకు వెళ్ళేదానికి. మామూలుగా అయితే అంతమంది జనాలు అయితే లేరు. అండ్ మనం వెళ్ళేది ఏంటంటే, ఇప్పుడు ముందుగానే వెళ్ళాం, 3వ తేదీ ముందు వెళ్ళి ఉన్నాం కాబట్టి అయితే ఎక్కువ మంది జనాలు అయితే లేరు, స్టేషన్ లో లేరు. అండ్ గుడికాడ కూడా ఎలా ఉంటారో లేదో చూద్దాం రండి. పోతున్నాము. మేమైతే నడుచుకుని వెళ్ళాం గుడికి. స్టేషన్ కాడ నుంచి గుడికి 2 కిలోమీటర్లు ఉంటుంది, స్ట్రైట్స్ ఉందన్నమాట. రండి చూడండి వీడియో. ఇంకా చూడండి, ఓం శక్తి, ఓం శక్తి కనపడట్లాగా. చూడండి, పాదయాత్ర చేస్తున్నాం. రోడ్డు మీద విజయవాడలో అమ్మవారి దర్శనాని కోసం ఎండలో పోతున్నాం, అందరూ భక్తులు. ఈ ఎండ మామూలుగా లేదు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చెమట కారిపోతుంది. అది ఎండలో నడుస్తుంటే కాళ్ళు కూడా కాలుతున్నాయి. కానీ అది మాలలో చెప్పకూడదు, వేరే లెవెల్లో ఉంది మాకు. కానీ చాలా బాగుంది అమ్మవారిని చూసేందుకు. ఇదన్నీ ఒక అద్భుతమైన ఘటనలుగా భావిస్తాం. చూస్తున్నారు కదా మా సావులు రకరకాలుగా ఉందంట మా సాంగ్కి. ఇది హైలైట్.
అలాగా పోతా ఉన్నాం. స్వామి చెమట కారుతుంది స్వామి. వెంకయ్య స్వామి చెమట కారుతుంది. నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పు. చెమట పులుసు గారిపోతుంది, అది కనబడట్లేదు అంతే. ఇలా ఉంది ఈ సామ అయితే. ఇప్పుడు చెప్పు. ఈ సామ అయితే తిట్టుకుంటా ఉన్నాడు నడవలేనని, అప్పుడే సామ ముసలోడు అయిపోయాడు. ఈ వయసులోనే ముసలోడు అయితే ఈ వయసు ఏముంది, వయసు అయిపోయింది ఆల్రెడీ, ముసలోడే. ఈ స్వామి పరాకాష్ఠలు ఆడుతున్నాడు. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. మైక్ టెస్టింగ్ 1 2 3. చెప్పండి. మేము ఇప్పుడు నేరుగా కృష్ణానదికి వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళి స్నానం చేసేసి నేరుగా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాము. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ నెల్లూరుకి వెళ్ళిపోతాము అంతే. కాళ్ళు ఫుల్ కాలిపోతున్నాయండి. మేము ఎగ్జాక్ట్లీ అక్కడ 10కి దిగేసాము. 10:10 అలా దిగేసాం అనమాట. మంచి ఎండ. అదే ఏంటంటే అప్పుడే ఆపేస్తున్నారు క్యాన్వే కోసం. ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. అప్పుడే సీఎం గారు వెళ్తా ఉన్నారు అనమాట. కానీ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి, చూడండి మీరు కూడా. చాలా బాగా చేస్తున్నారు అనిపిస్తుంది చూస్తుంటే ఈసారి. సో మేము ఇప్పుడు ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరలోకి వచ్చేసాము. టెంపుల్ కన్నా ముందు కృష్ణానది గేట్ ఉంటది. మేము అక్కడే స్నానం అన్ని చేసేసి రెడీలు అయిపోయి ఇంకా నేరుగా దర్శనంకి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. రైట్. ఇవన్నీ రేపు దర్శనానికి ఉండబోయాయి అన్నమాట. అంతా వర్క్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. ఇది వచ్చి పెద్ద క్యూవే. అందరూ స్వాములు అంతా వెళ్ళేది ఈ క్యూలోనే అనమాట. ఇది వినాయకుడి గుడి కాడించింది ఈ క్యూ. చూస్తున్నారు ఎంత పెద్ద దూరం ఉందో చూడండి ఈ క్యూ అయితే. మేము స్నానపు గదుల కాడికి వెళ్తున్నాము. స్నానపు గదుల కాడికి వెళ్ళేసి స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. అది ప్రజెంట్ అయితే మేము అనుకోండి. అది లెట్స్ చెక్. నేను రేపు మాల్దీసేటప్పుడు ఇంక ఈ దర్శనం ఎంత దారుణం అయితే ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు నాకైతే. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి. అది కూడా అమ్మవారి రథం లాగా ఉంది అక్కడ ఉండేది. అమ్మవారి రథము పైన కొండ గుడి. రావి చెట్టు కాదని చెప్పారు. అదైనా మధ్యలో అవుటింగ్ ఉంటే వెళ్ళిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మనం ఇప్పుడు వచ్చేసాము. మనం ఇక్కడే అనమాట. మనం ఇక్కడ స్నానాదులు చేయాలి. కృష్ణా నది ఇక్కడికి వచ్చాం అనమాట. ఇక్కడ ఇప్పుడు స్నానం ఆచరించి మనము అందరూ దర్శనం చేసుకోవడానికి వెళ్తాము. రండి వెళ్దాం స్నానం చేయడానికి. కానీ ఏంటంటే లోపలికి పోకుండా కంచె వేసేసారు. ఎందుకంటే మొన్నంతా బాగా వరదలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు లోపలికి కూడా పోకుండా కంచె కట్టేస్తున్నారు అనమాట. వాటర్ సప్లై లాంటిది పెట్టారు. సేఫ్ గా ఉంటది. పిల్లలు కానీ ఎవరైనా మన ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు భక్తులు చాలా మంది వస్తుంటారు కదా, రద్దీ కూడా ఉంటది కాబట్టి కంచేసేసారు. ఇక్కడ చూపిస్తే అది కూడా మీకు కొంచెం ముందుకెళ్ళి ఎలా ఉంటది ఏందని వెళ్దాం. ఇగో అక్కడ మొత్తం ఒక పైప్ లాగా పెట్టేసి మోటార్ పెట్టేశారు. ఆ నీళ్లు పడతా ఉన్నాయి. మన కృష్ణా నది వాటర్ వస్తా ఉంటే అక్కడి నుంచి అందరూ స్నానం చేస్తూ ఉన్నారు అనమాట. కనిపిస్తుంది కదా, ఎందుకంటే చూపించడానికి కనిపిస్తుంది అనుకుంటా అందరికి. అది కూడా చాలా సెక్యూరిటీ భద్రతలు బాగా తీసుకున్నారు వీళ్ళు. అంటే పోలీసులు నాకు తెలిసి ఇలా అంతా చేసుంటారు. సెక్యూరిటీ మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే ఎందుకంటే మొన్నటిదాకా ప్రవాహం వచ్చి అంతా మునిగిపోయి ఉండింది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్టున్నారు. వెళ్దాం, ఇంకా మనం కూడా వెళ్ళేసి స్నానం ఆచరిద్దాం. బొట్లు పెట్టించుకుంటున్నాము. అయిపోయింది, స్నానపానం కూడా చేసాము. అందరు బొట్లు పెట్టుకొని ఇంకా దర్శనానికి బయలుదేరుతున్నాం అనమాట. ఈమె మా గురుస్వామి, మాకు బొట్లు అన్ని పెట్టేది.
మీ నౌ. ఇదిగోండి నేను కూడా రెడీ అయిపోయాను. ఆల్మోస్ట్ ఇంకా పైకి వెళ్ళి దర్శనానికి వెళ్ళేదే. రెడీ అయిపోయి ఇంకా దర్శనానికి పోతున్నాం. ఇంకా అంతా భిక్ష వెళ్ళి చేయాలి. ఇప్పుడు దాకా అల్పాహారం కూడా చేయలే ఈరోజు. ఇంకా వెళ్ళి భిక్ష చేయడమే డైరెక్ట్. ఏమంటారు అండి? అమ్మని తీసుకుని అందరికీ ఒక విషయం చెప్పాలి. మా ఫ్రెండ్స్ కూడా అందరూ అడతా అన్నమాట. ఇప్పటిదాకా నేను మాల ఎప్పుడు వేయలేదు, ఫస్ట్ టైం వేయడం. అసలు నేను వేస్తానని కూడా ఎప్పుడు అనుకోలేదు అనమాట. అలా ఎందుకు మా వాళ్ళందరూ ఏం మా ఎలా జరిగి ఎందుకు వేసావు అంటే, నాకు తెలియకుండా అమ్మవారు మామూలుగా కనిపిస్తా ఉన్నారు అనమాట. అంటే ఫ్లాష్ అవుతా ఉండింది. కనకదుర్గమ్మ కనిపిస్తా ఇలా రెడ్ డ్రెస్లతో అనిపిస్తా ఉండేది అనమాట. ఇంకా సరే అని చెప్పి మామూలుగా ఇంకా నాకు తెలీదు. ఇంకా ఫ్రెండ్స్ ని అడిగాను వేద్దామా అంటే, వద్దు స్వామి అది దీక్షలాగా ఉంటది అనేసరికి ఇంకా ఆపేశాను. మళ్ళీ ఎందుకు మళ్ళీ అనిపిస్తా ఉండింది. సరే ఇంకా అమ్మవారి ఆజ్ఞ ప్రకారం ఎలాగుందనేసి ఇది నేను వేసుకోవడం జరిగింది. ఇంకా అమ్మే నా చేత ఆజ్ఞ ప్రకారంగా ఇవి వేయించడం జరిగింది అనమాట. ఆ అనుగ్రహం కలగడం కూడా నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇదే అనమాట మెట్ల దారి. కింద నుంచి పైకి మెట్లు ఉంటాయి. లేకపోతే పక్కన 3 ఫ్లోర్లలో లిఫ్ట్ కూడా ఉంటుంది. పెద్దలకి అందరికి లిఫ్ట్ లో వెళ్లే వాళ్ళు కూడా లిఫ్ట్ లో వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడే మాకు దర్శనం అయిపోయింది అనమాట. చాలా బాగా జరిగింది. అంగరంగ వైభవంగా మా దర్శనం అనేది కంప్లీట్ అయింది. ఎందుకంటే చాలా త్వరగా కూడా కంప్లీట్ అయింది చెప్పాలంటే. మేము చూసాము, చాలా అన్ని రెడీ చేస్తా ఉన్నారు దసరాకి సంబంధించి. అంటే అమ్మవారికి ఎలాగా ఏంటి అన్ని క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. కానీ మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. అందరం నిష్ఠగా వెళ్ళాము. అంత హ్యాపీగా దర్శనం చేసుకొని మంచిగా బయటకు వచ్చాము. అంతా అమ్మని దయే. అండ్ ఒక్కొక్కరు వీళ్ళకి ఎలా ఉందో వీళ్ళని కనుక్కుందాం. వీళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది ఇక్కడికి రావడం వల్ల. ఇదిగోండి మామూలుగా నన్ను తీసుకొచ్చిన గురుస్వామి ఇవి అన్నమాట. అమ్మవారిని పరిచయం చేస్తాను. అండ్ ఆ మాటల్లో కూడా విందాం మనం ఇక్కడ గురించి. ఓం ఓం శక్తియే, ఓం ఓం శక్తియే, ఓం ఓం శక్తియే. ఈ స్వాములందరూ 10 సంవత్సరాల నుంచి మాల వేస్తూనే ఉన్నారు భక్తి శ్రద్ధలతోటి. వీళ్ళు రాయేశ్వరమ్మ మాల వేసేసి భక్తి శ్రద్ధలతోటి రాయేశ్వరమ్మ గుడికి వచ్చేసేసి శ్రద్ధగా ఉన్నారు. ఈ రోజు మాత్రం విజయవాడకి ఇంద్రకీలాద్రిని దర్శించుకుందామని చెప్పేసి విజయవాడకి వచ్చారు. ప్రతి సంవత్సరం వస్తుంటారు మాల వేసేసి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా వచ్చారు. ఇలా అందరు స్వాములతో అందరు కలిసేసి గ్రూప్ గా. ఇంతే. ముందుగా అర్జున్ విహారీ బ్లాగర్స్ అందరికీ స్వాగతం. ఈ రోజు మేము కనక మహాదుర్గమ్మ ఆలయానికి వచ్చి విజయవాడకు వచ్చి దర్శనం చేసుకున్నాం. అంగవైభవంగా జరిగిన దర్శనం అంతా మంచిగా జరిగింది. ఇప్పుడు నేను ఇదే ఫస్ట్ టైం రావడం ఇలా విజయవాడకి కనకదుర్గమ్మ ఆలయ దేవుడి దగ్గరికి. ఫస్ట్ టైం ఇలా దర్శనం జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదో కింద అన్నదానం కూడా చేసాము. ఇలా ఈ రోజు నుంచే రష్ అందరూ పెరుగుతున్నారు, జనాభా అందరూ. మీకు వెళ్ళేటప్పుడు కావాలంటే క్యూ లైన్స్ అన్ని చూపిస్తాము. ఈ దర్శనం ఇలా జరగడం అందరికి చాలా ఆనందంగా ఉంది. మీ అందరం కూడా వచ్చాము. ఇప్పుడు మా ఫ్రెండ్ వెంకీ సార్ మాట్లాడతాడు. వెంకీ సార్ మాటలో మీరు కూడా వినండి. స్టార్ట్ చెప్పినప్పుడు చెప్పు. ఇవాళ మేము భవానీ మాల వేసుకున్న వాళ్ళందరం కలిసి నెల్లూరు నుంచి విజయవాడకి దుర్గమ్మ దేవిని దర్శనానికి అయితే వచ్చాము. నేనైతే విజయవాడకి అదే విధంగా దుర్గమ్మ దేవి కొండకి దర్శనానికి రావడం ఇదే మొదటిసారి. మేమందరం కూడా కృష్ణా నదిలో స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో రెడీ అయ్యి మేము నేరుగా దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. ఈసారి దర్శనం అనేది చాలా ప్రత్యేకంగా జరిగింది. అదే విధంగా చాలా 10 నిమిషాలు సమయంలోనే పూర్తయిపోయింది. అదే ఆలయంలో మేమందరము భిక్ష కేటాయించి భోజగించినాము. మీరు చూసినట్లయితే ఇక్కడ కొద్దిగా మెయింటెనెన్స్ అయితే తగ్గింది. అక్కడ మన రోడ్లో నుంచి నడుచుకోవడానికి ఇక్కడ నడుచుకోవడానికి ఏదైనా ఏర్పాటు చేసింటే బాగుందని నాకు అనిపించింది. ఎందుకంటే భవానీ స్వామి వాళ్ళు ఎవరు చెప్పులేసుకోరు. కావున ఈ ఎండలో నడుచుకోవడం చాలా కష్టంగా ఉంది. ఈ ఎండకి చాలా కాళ్ళు కాలుతున్నాయి. ఏదైనా కొద్దిగా ఏర్పాటు చేసిన అయితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఏదైతే తప్పుగా ఏం తీసుకోవద్దండి, నేనైతే మంచిగానే చెప్తున్నాను. ఇక్కడ కొద్దిగా ఏర్పాట్లు ఏదైనా చేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. స్వాములు ఎవరు నడుచుకొని రాలేకున్నారు. ఇది నా అభిప్రాయం. స్వామి ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్జున్ విహారీ. అదే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీకు కూడా నాకు తెలిసి ఈ వీడియో చాలా బాగా నచ్చినట్టు ఉంటది. ఇంకా రెండోది ఏంటంటే రేపు 3వ తేదీ నుంచి 7 ఇంకా అంగరంగ వైభవంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. సో అందరూ వచ్చి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా పాత్రలకు పునీతులు కావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భవానీ, జై దుర్గమ్మ. అందరికి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా.